హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక దినాన ఈ రీతిగా దేవుడు మనలను సమకూర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ రీతిగా మరొక ఉదయకాల సమయం సజీవులముగా మమ్మల్ని ఈ రీతిగా దేవా మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించి దీవించి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మానవుడు చాలా మిడిసిపాటు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. అదేంటి అంత మాట అంటున్నావు అని అనుకుంటారేమో. ఎవరైనా గమనించండి, మనమైనా సరే ఎవరైనా సరే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అయినా సరే రేపంతా నాదే, ఎల్లుండంతా నాదే, ఇదిగో ముందున్న రోజులన్నీ నాయే, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను, నేనే రాజ్యం ఏలతాను, అంతా నా ఇష్టము అన్న రీతిలో ఆలోచిస్తున్న వారుగానే ఉంటా ఉన్నారు. అందరూ అలాంటి మనస్తత్వంతోనే ఉంటా ఉన్నారు. ఎందుకు అంటే భవిష్యత్తు గురించిన ఏమాత్రం కూడా ఆలోచన లేని వారిగా, అనాలోచితంగా, చాలా మూర్ఖంగా, గుడ్డిగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అయ్యా ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, అమ్మా మీరు ఇలా నడవద్దు, ఇదిగో మంచి మార్గంలో నడవండి అంటే మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా మేము వెళ్తాం. ఇదిగో మీరు వెళ్ళినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, అప్పుడు చూద్దాంలే, అప్పుడు చూసుకుంటాంలే. ఇగో ఇలాగైతే మీరు చాలా నష్టపోతారు, అప్పుడు చూసుకుందాంలే. ఎవరైనా సరే దేని విషయంలోనైనా మనలను ఈ రీతిగా హెచ్చరిస్తున్నా కూడా చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, వారి గురించి చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, తర్వాత చూడొచ్చులే, అప్పుడే మునిగిపోయింది, అప్పుడేం కొంపలంటికి పోతా ఉన్నాయి, ఇంకా చాలా సమయం ఉంది కదా, చాలా రోజులు ఉంది కదా, దాని తర్వాత చూసుకోవచ్చులే. యేసు క్రీస్తు ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి సువార్తగా ప్రకటన చేయడానికి వెళ్తున్నప్పుడు, అనేక మందిని కలుస్తా ఉన్నప్పుడు వారి నోటి నుంచి కూడా ఇలాంటి మాటలే వస్తా ఉన్నాయి. తర్వాత చూద్దాం కదా. అయ్యా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నమ్ముకోండి, ఆయన ఎరగండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయనే పాపములను క్షమించి పరలోకానికి మనల్ని నడిపించగలిగే దేవుడు అంటే తర్వాత చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటా ఉంది. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? తర్వాత చూద్దాంలే, ఇంకా బోల్డ్ అంత సమయం ఉంది, నేను చూడాల్సింది, నేను అనుభవించాల్సింది, నేను ఎగరాల్సింది, గెంతాల్సింది చాలా ఉంది, అప్పుడే నాకు తొందర లేదు, అప్పుడే నేనేం ముసలోన్ని అయిపోలేదు, దేవుడా నాయన ప్రభు అంటూ కూర్చోడానికి తర్వాత చూద్దాం అన్న ధోరణిలో ఒకవేళ ఉంటున్నట్లయితే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, రేపేమి సంభవించినో నీకు తెలియదు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. మనం ఎలాంటి వారమంట, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. అలాంటిది మన జీవితం. చూడండి, చాలా మందిని గమనించండి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తా ఉన్నారు, సాయంత్రానికల్లా శవాలైపోతా ఉన్నారు. అప్పుడు దాకా బాగుంటున్నారు, ఒకసారి ఇలా పట్టుకుంటున్నారు, అంతే అంతమంది పోతా ఉన్నారు. క్షణాల్లో ప్రాణాలు పోతుంటున్న పరిస్థితుల్లో, రోజులలో మనం ఉంటా ఉన్నాం. ఏవి కూడా మనం ఎరగనట్లుగా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత సంవత్సరం చూద్దాంలే, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూద్దాంలే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు.
ఈ రోజు ఉండగానే నిన్ను నువ్వు సెపరేట్ చేసుకోగలిగితే, ఈ రోజు ఉండగానే నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఎంత ధన్యుడువో, ఎంత ధన్యురాలువో. ఈ బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఒక ధనవంతుడు. చాలా చక్కగా ఆయనకు పంట పండింది, సమృద్ధిగా పండిందంట. ఆ పంటనంతా తీసుకొచ్చుకొని ఆయనకుంటున్న కొట్లలో సరిపోకపోయే లోపల పెద్ద కొట్లను తయారు చేసుకున్నాడు. ఆ కొట్ల నిండా నింపుకున్నాడు. ఆ కొట్ల నిండా నింపుకొని ఆయన అంటా ఉన్నాడు, తన ప్రాణంతో ఆయన అనుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందుననుకునేను. అలా అనుకున్నాడంట. తిను, తాగు, సుఖించు అని చెప్పుకుంటా. చాలా సంపాదించేసా నేను. నా లైఫ్ లాంగ్ నేను కూర్చొని తినగలిగేంతగా నేను సంపాదించేశాను. ఇంకా తినడమా, తాగడమా, సుఖించడమా? అయితే దేవుడు ఏమంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలోనే నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే ఏం చేస్తావు? ఏం చేయలేం కదా. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నీవు సిద్ధపరిచినవి ఎవని వశమగునని అతనితో చెప్పాను. ఎవడ వశమైపోతాయి? పరిగెత్తి 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 సంపాదిస్తున్నావు కదా. దేవుడు కూడా కాదనుకుని దేవుని పక్కన పెట్టి ఈ లోకంలో ఏదో నువ్వు సంపాదించాలని దేనికోసం నువ్వు ప్రాకులాడుతూ అబ్బో ఎంత ప్రయాసపడతా ఉన్నావు. తిరిగి 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 పగలు రాత్రి ఏమాత్రం కూడా తేడా లేకుండా సంపాదన కోసం, కూడబెట్టుకోవడం కోసం, మిగులు వాసులో ఉండడం కోసం దేవుణ్ణి పక్కన పెడతా ఉన్నాం. దేవుడి సంగతి తర్వాత చూద్దాం, పరలోకం సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ లోకాన్ని నేను అనుభవించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని నేను సంపాదించుకోవాలి, వాటి ద్వారా నేను సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని పొందుకోవాలి. నేను వాటి కోసం పరుగు తీస్తున్న వారంగా ఉంటున్నారు కదా. దేవుడన్నా పరలోకమన్నా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా నిర్లక్ష్యపరుస్తూ దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని, ఈ లోకపరమైన అనేక అంశాల కోసం ప్రాకులాడుతున్న దానిగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. జాగ్రత్త. అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారం మనము, ఆవిరి వంటి వారము. కాబట్టి సమయం ఉండంగానే దేవుని గురించి, దేవుని రాజ్యము గురించి, పరలోకము గురించి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. పరలోక రాజ్యము కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సిన వాడవుగా ఉన్నావు. దేవుడు ఇస్తుంటున్న అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలే గాని పాడు చేసుకోకుండా, మరలా ఇంకొకసారి అవకాశం వస్తాదో రాదో అని జాగ్రత్త పడవలసిన వారుగా ఉన్నావు. నేను యవ్వన కాలంలో ఉన్నాను, లేకపోతే మధ్య వయస్కులో ఉన్నాను, నాకు చాలా బలం ఉంది, నాకు శక్తి ఉంది, దాని తర్వాత చూసుకుందాంలే, అంతా అయిపోయిన తర్వాత చూసుకుందాం దేవుడి సంగతి, తర్వాత చూసుకుందాం పరలోకం సంగతి అని అనుకుంటే జరగవలసిన నష్టము జరిగినప్పుడు ఎంతగా కుమిలిపోతావో, ఎంతగా ఏడుస్తావో, రోధిస్తావో, గుండెలు బాదుకుంటావో. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, రేపేమి సంభవించినో నీకు తెలియదు. కాబట్టి ఉన్న ఈ దినములోనే, అనగా సమయం ఉంటున్న ఈ పరిస్థితులలోనే నిన్ను నీవు సిద్ధపరచుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఈ సమయంలోనే వాస్తవాన్ని గ్రహించవలసిన వాడవుగా, సత్యాన్ని తెలుసుకోవాల్సిన వాడవుగా ఉన్నావు. పరలోక రాజ్యము గురించిన గొప్ప విషయాలను నువ్వు గ్రహించి ఆ పరలోక పట్టణంలోకి అడుగు పెట్టడానికి, అర్హతను పొందుకోవడానికి ఏమి చేయాలో దానికోసం నువ్వు ప్రయత్నం చేయవలసిన వాడవుగా, ప్రయత్నం చేయవలసిన దానిగా ఉన్నావు. నిర్లక్ష్యంగా ఒకవేళ ఉన్నట్లయితే ఆవిరి లాంటి మన జీవితాలు ఎప్పుడైనా అవి మాయమైపోతాయి. దాని తర్వాత ఘోరమైన పరిస్థితులు మనం రుచి చూడాల్సి వస్తుంది.
ఎంతో అంగలార్చాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే సెటరేట్ అయిపో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో, దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలని అందిపుచ్చుకో, ప్రభువుకి నిన్ను అప్పగించుకో. ప్రభువా, నేను చనిపోయినా నీ రాకడొచ్చినా ఇదిగో పరలోకంలో నీతో ఉండడానికి నాకు సహాయం చేయి, అర్హత దయచేయి అని చెప్పి దేవుని వేడుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడ మేము నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటా ఉన్నాము, ఎవరెవరైతే నాయన పరలోక రాజ్యమును గురించి, నిన్ను గురించి నిర్లక్ష్యాన్ని కలిగి అలసత్వంగా ఉంటా ఉన్నారు, ఎవరైతే తర్వాత 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 పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటా ఉన్నారో, వారి విషయమై మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఇది నా నీ మాటలు విని దేవా, ఇప్పుడే నిన్ను సొంత రక్షకుడిగా, దేవుడిగా వారి హృదయంలోకి ఆహ్వానించగలిగితే వారిని దీవించి ఆస్వాదించి నడిపించమని దేవా, ఎక్కడ కూడా నాయన వాయిదాలకు వారు చోటు ఇవ్వకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.